హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పర్సంటేజెస్ గురించి నేర్చుకుందాం. పర్సంటేజ్ ఒక సింబల్ వచ్చేసి ఇది. డీటెయిల్స్ ఆఫ్ పర్సంటేజెస్ వచ్చేసి పర్ అనేది పర్ ఎవ్రీ, సెంట్ అంటే 100. ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఫార్ములా వచ్చేసి పార్ట్ బై హోల్ ఇంటూ 100. ఇక్కడ పార్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఆబ్జెక్ట్ని సమ్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఇక్కడ పార్ట్ అంటే 1 2 3 4. ఈ 4 పార్ట్స్లో 1 పార్ట్ని మనం తీసుకుందాం. పార్ట్ అంటే 1 బై హోల్ అనేసరికి టోటల్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. బై 4 ఇంటూ పర్సెంట్ అంటే ఇంటూ 100. బేస్డ్ ఆన్ ద ఫార్ములా మనం వాట్ ఈజ్ పర్సెంట్ ఆఫ్ 20 ఈజ్ ఆఫ్ 80. ఇక్కడ 20ని మనం పార్ట్ అనుకుంటే 80 వచ్చేసి హోల్ అంటే టోటల్. పార్ట్ వచ్చేసి 20 అంటే 20 హోల్ అంటే 80 బై 80 ఇంటూ పర్సెంట్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 25. 25% అనేది పార్ట్ బై హోల్ ఇంటూ 100 చేస్తే వచ్చిన పర్సెంట్. నెక్స్ట్ మనం వచ్చేసి బేసిక్స్ మెథడ్స్ని చూద్దాం. ఇది చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం అడిగే క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ వచ్చేసి 50 రూపీస్ అయితే దానిలో డిస్కౌంట్ వచ్చేసి 20% అయితే మనం ఎంత పే చేయాలి అని క్వశ్చన్. ఇక్కడ మనం చూసినట్లయితే 20% ఆఫ్ 50. ఇక్కడ 50ని మనం 100% అనుకోవాలి. 50ని 100% అనుకుంటే 10% వచ్చేసి 5 రూపీస్ అవుతుంది. 1% వచ్చేసి 0.5. క్వశ్చన్లో 20% ఆఫ్ 50 అన్నాడు కాబట్టి ఫర్ 10%కి ఎంత ఉందో చూసుకుందాం. 10%కి 5 రూపీస్ అయితే ఇంకో 10%కి ఎంత అంటే టోటల్ 20% కాబట్టి 10%కి 5 రూపీస్ అయితే ఇంకో 10%కి 5 రూపీస్ కాబట్టి 5 + 5 = 10. మనకి డిస్కౌంట్ 10 రూపీస్ అనేది డిస్కౌంట్. మనం తీసుకున్న ప్రాబ్లంలో ఒక పెన్ మీద 20% డిస్కౌంట్ కాబట్టి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. అయితే మనకు వచ్చిన డిస్కౌంట్ని ఈ 50 రూపీస్లోంచి తీసేస్తే మనం ఎంత పేయబుల్ అమౌంటో వస్తుంది. కాబట్టి టోటల్ అమౌంట్ అనేది 50 రూపీస్ కాబట్టి -20% ఈజ్ ఈక్వల్ టు పేయబుల్ అమౌంట్. టోటల్ 50 రూపీస్ మైనస్ 20% ఆఫ్ 50కి 10 వచ్చింది కాబట్టి 50 - 10 ఈజ్ ఈక్వల్ టు 40 రూపీస్ ఈజ్ పేయబుల్ అమౌంట్. మరికొన్ని వీడియోస్ కొరకు వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కటి బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.